మనకు కుప్పలాపూర్ కుక్కడపల్లి కలిపితే ఇటు నుంచి కూడా 45 ఉన్నాయి, మన దగ్గర 42 ఉన్నట్టున్నాయి. ఈ రెండు కలిపితే 100% సైబరాబాద్ మున్సిపాలిటీ కూడా మనమే గెలిచే ఆస్కారం ఉంది. కార్పొరేషన్ సరే, మన పాత హైదరాబాద్ దాని గరిమ ఉడిగా ఉంది, దాన్ని పెద్ద కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మన పార్టీ చాలా పటిష్టంగా ఉంటుంది. అనాదిగా మనం గెలిచేటువంటి పార్లమెంట్ చిన్నవాడు కాబట్టి మనం తప్పకుండా, అందుకనే వారికి ఆ విశ్వాసం ఉంది కాబట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్ కావచ్చు, మన జెండా ఎగురుతుందని చెప్పి గంట పని చెప్తున్నారు. రెండవది ఏంటంటే, ఇవాళ లీడర్షిప్ ఉంటే ఎట్లా సబ్మిట్ చేస్తామో కూడా దానికి మరో సాక్ష్యం అయిపోయాను. నాకు తెలిసి ఈ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఒకటే నియోజకవర్గంలో ఒక 300-400 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గమే. చాలా మంది తెలియదు. ఒక్కొక్క కార్పొరేటర్ 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్ల వరకు కూడా పనిచేశారు. ఇంకా మా అనుభవం చెప్తున్నాం, మా దగ్గరికి ఏమైనా దరఖాస్తు వస్తే కూడా టక్కన కార్పొరేటర్కి ఫోన్ చేస్తారండి, దీనికి సమస్య వచ్చింది ఏం సంగతి అంటే వాళ్ళే చేసుకుంటూ పోతారు. అంటే ఎందుకంటే అంటారు చూసావా, నీకేదా అరవై మంది కొడుకులు లేరు అని ఎట్లా అంటారు. అట్లా ఎల్బీనగర్లో కూడా ఏ చిన్న సమస్య కూడా మా దగ్గర రాకుండా నేరుగా ప్రజల సమస్యలు పరిష్కరించే శక్తి సంతరించుకునే నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం. అంటే గెలుపు అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థం కావాలి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అన్న రామచంద్రరావు చెప్పినట్టుగా మనందరికీ గౌరవాన్ని ఇచ్చేది, గుర్తింపునిచ్చేది పార్టీ జెండా మాత్రమే. అందరికీ అవకాశాలు రావాలని చెప్తుందో గెలిచే వాళ్ళకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. నేను అంటున్నా, గెలిచే వాళ్ళకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. క్వశ్చన్ ఏదైనా కాదు, వెతికి పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మనం సరిపోకపోతే పక్క పార్టీ నుంచి ఒకటి తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే గెలవాలి కాబట్టి. కాబట్టి 100% ఎన్నికట్లక కాదు. ఇమ్మడే నితిన్ నబి గారు వచ్చిపోయినా ఇవాళ హైకమాండ్ పైనుంచి ఆదేశాలు ఇచ్చే మొట్టమొదటి సందేశం ఏంటంటే గెలిచి తీరాలి అంటున్నారు. గెలిచి తీరాలి, గదే క్రైటీరియా అంటున్నారు. కాబట్టి గెలిచి తీరాలి అంటుంది కాబట్టి దానికి సంబంధించిన అనేక అనుభవాలు, అనేక రకాల ప్రక్రియలు ఏవైతుందో అవన్నీ కూడా నీకు తెలియకుండానే అమలు జరుగుతున్న విషయం మీరు మర్చిపోకండి. ఎందుకంటే నేను నిత్యం చూస్తూ ఉన్నాను కాబట్టి అనేక మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, అనేక వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఒకటే మీ అందరికీ కోరేది ఏంటంటే సమస్యల మీద ప్రజలకు కలవకుండా వాటిని పరిష్కరించకుండా వాటికైనా బాయ్ చెప్తా ఓటేస్తారనే ఫిలాసఫీ మాత్రం తప్పంటున్నాను. ఎంత ఇవన్నీ ఉంటాయి, మన సిద్ధాంతం ఉంటుంది, మన నిదానం ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన నాయకులుగా ప్రజలకు ఏ సమస్య అయితే ఎదురవుతుందో ఆ సమస్యను తక్షణమే పరిష్కరించేటువంటి శక్తి కూడా మనకే ఉండాలి. నాకు తెలిసి మీకు ఇక్కడ చెప్పిపోతున్నా, మా వాళ్ళు ఇవాళ ఏ సమస్య వచ్చినా ఎల్బీనగర్లో పరిష్కరించింది కూడా మన పార్టీ. ఇంత అన్ని వార్డులలో కూడా ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. ఇంతకుముందు కూడా మా నరసింహులు, మా ప్రేమేశ్వర రెడ్డి మాకు ఎప్పుడు అనేది పవన్ ఇట్లా అన్న ఎప్పుడు వస్తున్నావు, సురేందర్ దగ్గరికి వస్తున్నావు, కుప్ప నచ్చిరెడ్డికి వస్తున్నావు, నచ్చిరెడ్డి దగ్గరికి వస్తున్నావు, జీవన్ రెడ్డికి వస్తున్నావు, మా దగ్గర వస్తలేవు అని చెప్పి నేను సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది అని చెప్పాను. ఏదో సందర్భం వచ్చింది తప్పకుండా ఇవాళ సమస్య పరిష్కారమైంది. నిజంగా ఎంత అంటే చాలా మీటింగ్లకి అక్కడి నుంచి 100-200 మంది వచ్చి మొదలు పెట్టారు ఆ డివిజన్ నుంచి. కారణం ఏంటంటే వాళ్ళ సమస్య పరిష్కారం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పిన మన పిల్లలు అక్కడ వచ్చేస్తారు. వాళ్ళు అటాచ్ అయ్యి ఇంతకుముందు శేఖరణ ఒక మంచి మాట చెప్పాడు. శేఖరణ మంచి మాట ఏంటంటే కార్యకర్తల బలాన్ని, నాయకుల బలాన్ని, కులమానం ఏంటో తెలుసా? కులమానం మనకున్న ప్రజా సంబంధాలే కులమానంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో, మన సంఖ్య క్వాలిటేటివ్గా ఉండి అది క్వాంటిటేటివ్గా
మనం రిజల్ట్ తెచ్చుకోవాలి. క్వాంటిటేటివ్ అంటే ఓటు తెచ్చుకోవడం. నాయకులు ఎంత సంఖ్య ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ నాయకులుగా ఒక్కొక్కరు ఒక 50 ఓట్ల 100 ఓట్ల 200 ఓట్ల తెచ్చే కెపాసిటీగా ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మనం ఎప్పటికప్పుడు కొత్త సంబంధాలు, దానికి పిల్లల రీసెర్చ్ అక్కర్లేదు, మనకు ఉత్తరమే ఇస్తారు. ఇలా మోడీ గారు ఉత్తరం బాయ్ చెప్పి దేశమంతా నెక్కుని వస్తారని గుర్తుపెట్టుకోండి. నేను కేసీఆర్ చూసినాను 20 ఏళ్ళు. ఇవాళ నేను కేసీఆర్ 20 ఏళ్ళు చూసిన, 2014 నుంచి మోడీ గారిని కూడా చూసిన. ఎందుకంటే మేము ఆర్థిక మంత్రిగా ఉన్నాం కాబట్టి మాకు వారికి ఎప్పుడు మంత్లీ వన్స్ 2 నెలలకోసారి కలుసుకునేటువంటి అవకాశం కలిగేది. కాబట్టి నేను వారిని చూసినా నా వీరిని చూసినా ఎంత జమీన్ ఆస్మాన్ పడకుందంటే, ఎప్పుడు కూడా మోడీ గారు నేను చేసినా అని చెప్పడం చెప్పండి. చూసినా మీరు? నేను చేసినా అని చెప్పడు, నేను ఇచ్చినా అని చెప్పడు. ఒక సేవకుడుగా నేను నా కర్తవ్యం నెరవేరుస్తా అని చెప్పేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు.